కాన్సెప్ట్ గోల్డెన్ పంచెస్ సరిపోదా మిమ్మల్ని నవ్వించడానికి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు గోల్డ్ మ్యాన్ కాన్సెప్ట్ తో ఆటో రాంప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. అరే ఎండాకాలంలో తిరిగితే పడుతుంది ట్యాను, మేమే ఏరియాకి గోల్డ్ మ్యాను. అరే వినాయక చవితి వస్తే అడుగుతాం చందా, మేమే చేస్తాం దందా. అమీర్పేట్, దీర్పేట్, షాంపేట్. చెప్పడానికి రావట్లేదా? వీడు చూడ్డానికి ఉన్నాడు ఓల్డ్, వీడేసింది గోల్డ్. మేము వేసింది 24 క్యారెట్స్ గోల్డే కాదు, మా ఇంట్లో తినే క్యారెట్స్ కూడా 24 క్యారెట్. చిరంజీవి గారు సినిమా చేశారు కదా, బంగారు కోడి పెట్ట. ఇది ఆ పెట్టే గుడ్లు పెడతాదా? ఒరిజిన్ ఇది, గుడ్లు పెట్టాదు. హలో సార్, అలాగే సార్ పంపిస్తాను సార్. ఓకే సార్. ఎవర్రా? చిరంజీవి గారు ఫోన్ చేశారా? ఏమన్నారా? గోల్డెన్ జూబ్లీ జరుగుతుంది కదా, కొంచెం గోల్డ్ పంపించమన్నారు. అంత గోల్డ్ నీకెక్కడ ఎందుకు అసలు? అసలు మీకెక్కడరా? అరే మా తాత బావి దవ్వుతుండే, బావిలా పెద్ద పెద్ద డబ్బా దొరికింది. డబ్బా తెరవంగానే మొత్తం బంగారమే, దాంట్లో చేయి పెట్టినాం. తాత పట్టుకున్నాడైతే మొత్తం గోల్డ్ ఫ్యామిలీ అయిపోయింది మాది. మరి నీకెక్కడరా గోల్డ్? అరే మా నాన్న ఒక రోజు పొలం దున్నుతున్నాడు రా, కట్ చేస్తే లోపల లంకి బిందులు, ఓపెన్ చేస్తే ఫుల్ గోల్డ్. ఒక్కసారి పట్టుకున్నాం అంతే, మొత్తం గోల్డ్ ఫ్యామిలీ అయిపోయింది మాది. మీది ఎలాగైందిరా గోల్డ్ ఫ్యామిలీ? మా తాత జమీందార్ గారి ఇంట్లో పనిచేసేవాడురా. ఒకసారి జమీందార్ గారు పక్కూరు పని మీద వెళ్ళాడు, అప్పుడు మా తాత అలా గట్టిగా పట్టుకున్నాడు అంతే, మొత్తం గోల్డ్ ఫ్యామిలీ అయిపోయింది మాది. రండి, అసలుగా మన కోసం ఇంటర్వ్యూ తీసుకోవడానికి మీడియా వాళ్ళు వస్తున్నారట. గోల్డ్ మ్యాన్ అని చెప్పి వీడియోలు చేస్తున్నారు, మీరు ఏ సెటిల్మెంట్ చేస్తుంటారు? ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తుంటాం. ల్యాండ్ సెటిల్మెంట్ ఎలాగా? ఇప్పుడు ల్యాండ్ ఉంటది కదా, దాన్ని ఒకటి అమ్ముతాం, తర్వాత ఇంకోటి అమ్ముతాం, అదే ల్యాండ్ ఇంకోటి అమ్ముతాం. వాళ్ళు ముగ్గురు గొడవడుకుంటారు, సెటిల్మెంట్ మన దగ్గరకు వస్తుంటారు. ఆ సార్ ఏం చేస్తుంటారు? నేను భార్యాభర్తల మధ్య గొడవలు అవుతుంటాయి కదా, వాటిని మనమే సెటిల్మెంట్ చేస్తుంటాం. అసలు గొడవలు ఎందుకు అవుతాయి? వీడి వల్లే అలా గోకుతాడు వెళ్ళాడు. ఈసారి ఏం చేస్తుంటారు? వీడు పెద్ద స్మగ్లర్ రా బాబు, మామూలు కాదు. ఇక్కడి నుంచి అక్కడికి, ఎక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తుంటాడు. ఏంటి? వీడికి ఒక కిడ్నీ ఉంది, ఇంకో కిడ్నీ లేదు. వేరే కంట్రీలో కిడ్నీ పెట్టించుకుంటాడు, అది తెచ్చి అమ్ముకుంటాడు, మళ్ళీ వెళ్తాడు ఇంకో కిడ్నీ పెట్టుకుంటాడు. ఇంట్లో అంతా గోల్డేనా సార్? ఫుల్ గోల్డ్. కావాలంటే మా మిస్సెస్ వాళ్ళు కూడా అంత గోల్డే. ఒకసారి పిలవండి సార్, వాళ్ళతో కూడా. ఏమండి? ఇది నా వైఫ్. నమస్కారం అండి. ఇది ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కాలేజెస్ లో రన్నింగ్ రేస్ లో టాప్ నెంబర్ 1 వచ్చింది, అందుకే దీన్ని గోల్డ్ మెడల్ ఇచ్చారు, అందుకని చేసుకున్నా దీన్ని. సార్ మీ వైఫ్ ను కూడా ఒకసారి. ఏది మా ఆవిడ కూడా? ఏమే ఏమండి వచ్చేస్తున్నాను. వడ్డానమేమో ఎంత పొడుగు చేపించారు, లాగలేకపోతున్నానండి. మా ఆవిడకి వడ్డానం అడిగింది, జూబ్లీస్ దాకా ఉంటది ఇది వడ్డానం, జూబ్లీస్ దాకా ఉంటది ఇది వడ్డానం. బట్టలు కూడా ఆరేసుకోవచ్చు. నేను చెప్పకూడదు కానీ మా షూ లేసులు కూడా నెక్లెస్లే. ఊలేస్ కూడా నక్లేస్. వాడు చూపించకూడదు కానీ వాడి డ్రైవర్ కూడా అండర్ వేర్ కూడా గోల్డ్ డ్రైవరే. గుచ్చుకోదరా. మరి మీ ఆవిడ సార్? ఏ ముత్యం వస్తున్నానండి. ఇగో దీని పేరు రత్నం, నేను ముద్దుగా ముత్యం అని పిలుచుకుంటా. రత్నమా? మెరిసిపోతుంది అసలు. అదే రత్నం వేసుకున్న రత్నం మెరిసిపోతుంది అంటున్నానే. సార్ మీరు గోల్డ్ అంటున్నారు, దగ్గర నుండి చూస్తే రోల్డ్ గోల్డ్ లా ఉంది సార్. ఏం మాడుతున్నారా? మీడియాలో ఉండు. వీడియోలో మీరు గోల్డ్ అని చెప్తున్నారు కదా సార్. అది గోల్డ్ అని చెప్తావు ఏంట్రా? గోల్డ్ అని చెప్తే కంప్లైంట్ ఇచ్చేస్తా సార్. ఇది గోల్డ్. పదండి పోదాం. నాతో పెట్టుకుంటే పట్టపగలే చొక్కలు చూపిస్తా. ఎలా చూపిస్తారు? ఇక్కడ రెండు, ఇక్కడ రెండు, ఇక్కడ రెండు, ఇక్కడ రెండు. ఈ రోల్డ్ గోల్డ్ వేసుకుని రియల్ గోల్డ్ అని తిరుగుతున్నారు చూడు, వాళ్ళని పట్టుకురారా. వాళ్ళతో మనకేం సార్ పనే? ఏరా వీళ్ళు రియల్ గోల్డ్ అని చెప్పి చూపించడం, ఈ మీడియా వాళ్ళు దాన్ని టీవీలో వేయడం, అది నా భార్య చూడడం, వాళ్ళకున్న బంగారం నాకొని వాళ్ళకున్న బంగారం నాకొని వండు. ఏంటిరా నాకు ఈ టార్చర్? హలో, వీడు హాస్పిటల్ అనుకొని పోలీస్ స్టేషన్ కి వచ్చారు, తీసుకెళ్ళండి. సార్ నేను రావాల్సింది పోలీస్ స్టేషన్ కి. మరి ఎక్కడ పట్టుకుని అబ్బా అబ్బా అంటే నా కడుపులో బాధ సార్. అయితే కక్కు. సార్
ఈ వీడియో చూడండి. అబ్బా భలే ఉంది, ఫస్ట్ నుంచి పెట్టరా. రోల్డ్ గోల్డ్ వేసుకుని గోల్డ్ మెన్ చెప్పి బిల్డప్ కొడుతున్నారు సార్. అడుగుతానికి ఇంటర్వ్యూకి వెళ్తే మీడియా నన్నే కొట్టారు సార్. వీళ్ళ కోసమే నేను ఇప్పటి నుంచి వెతుకుతున్నాను, తీసుకొని రావాలి. రే సార్. నువ్వు వాళ్ళని అర్జెంట్ గా ఈ ఎస్ఐ ఏం పేర్రా పాపిరాజు త్వర రమ్మన్నాడని తీసుకొని రా. అరవకో. గుండెకి పోతాడు వీడు. గోల్డ్ మ్యాన్, ఏమ్రా కానిస్టేబుల్, ఏంటి ఇలాగొచ్చావు? మా సార్ రమ్మన్నాడు, రండి. రండిరా కూర్చోండి. అరవక్ అది గుండె చాలా వీక్ ఆడిది. ఎస్ఐ సార్ వచ్చా, లేవు లేవు లేవు. అరే ఎస్ఐ సార్ వచ్చారు, కాల్ తీయండి రా. ఈ కాల్ వేసుకోండి. మీరేంట్రా 3 కోతుల్లాగా కరెక్ట్ గా కూర్చున్నారు? నేను వీళ్ళందరితో ఒక్కొక్కరుగా పర్సనల్ గా మాట్లాడాలి. ఓకే సార్. నేను వెళ్తా ఫస్ట్. అరే ఆగుర్రా బాయ్, మీరు పోరగాలు రా, నేను పోతా ముందు. పెద్దోడు నువ్వే ఫస్ట్ పోతలేవు, పో. నాకు ఇక చాలా ఉంది వీడికి. నేను మర్యాదగా అడుగుతున్నాను, అది గోల్డా రోల్డ్ గోల్డా? నేను మర్యాదగానే చెప్తున్నాను, ఇది ప్యూర్ గోల్డ్. ఒక్కసారి పైకలే, ఎక్కడికి రా. అను అరవకు, పరుగు పోద్ది. ధనరాజు ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఇంకా ఉందా? ఇంకా 2-3 రెండు మూడు అయితే ఓకే. ఇది గోల్డా రోల్డ్ గోల్డా? గోల్డే. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు, అది గోల్డా రోల్డ్ గోల్డా? గోల్డే. నోరు తెరు. నీ కాన్ఫిడెంట్ నాకు నచ్చింది. ఇక్కడ జరిగింది ఏది బయట చెప్పకు. అందులో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? గడ్డ ఉన్నదే, ఇదంతా ప్యాచ్లు పెట్టించుకున్నాడు. రమ్మా. ఇగో నేను రమ్మంటుండు పో. అంత ఓకేగా? అంత ఓకే. గట్టిగా గట్టిగా ఇచ్చాను. ఓకే. నమస్తే ఎస్ఐ. నమస్తే. ప్రతి ఒక్కడు కూర్చుంటున్నాడు, తర్వాత లెగుస్తున్నాడు. ఇది గోల్డా రోల్డ్ గోల్డా? గోల్డే పక్క. 100%. ఇది చైనా జపాన్. కొంచెం కాలు పక్కన పెట్టు. నోరు మూసేయి, లేదంటే నీ పరుగు పోతుంది. ఇప్పుడు ఇంకొక రౌండ్ ఉంది నీకు. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బయట ఉన్నాడు సార్, గెడ్డో లేకుండా. ఆడిని పంపు. దొరబాబు. అరే రే ఏమైందిరా? నేను కూడా దమ్కేమనా? దమ్కే కాదు, వెళ్ళు, నీకు ఫంకీ కూడా ఉంటది. నువ్వు పడుకుంటావు అన్నమాట. ఎస్. సరే, ఒకసారి అది గోల్డ్ రోల్డ్ గోల్డ్ చెక్ చేయి. చెక్ చేసుకోండి సార్, ఇది గోల్డ్ కాదు, సిల్వర్ కాదు, ఇది ఇనుము సార్. అది కూడా తుప్పు పట్టిన ఇనుము. వాడన్నా 1 గోల్డ్ రాగేసాడు, ఇంకొకడేమో 1 గోల్డ్ ఇత్తడేసాడు. నువ్వేంట్రా డైరెక్ట్ గా ఐరన్ వేసావు, అది కూడా తుప్పు పట్టింది. ఇది గోల్డ్ సార్. పక్కా అది గోల్డేనా? పక్కా గోల్డ్. మీడియా అక్కడ ఉంది, రమ్మనండి. ఎవరినైనా పిలుచుకోండి. ఒక్కసారి మీడియాకు చెప్పు, అది గోల్డ్ రోల్డ్ గోల్డ్? ఇది గోల్డ్. మైక్ పక్కన పెట్టి కొంచెం పోలీస్ శాఖ వారికి సహకరించండి. ఏం చేస్తున్నారు సార్? 3rd degree torture. నేను మళ్ళీ అడుగుతున్నాను, అది గోల్డా రోల్డ్ గోల్డా? సార్ మీరు ఎన్నిసార్లు అడిగినా అది గోల్డే సార్. పైకి లే. లేచాను సార్. ఫైనల్ ట్రీట్మెంట్. ఇక్కడికి రా, నీ ఫ్రెండ్స్ ని నేను కల్పిస్తా. రా రా. ఏం చేస్తున్నారు? నువ్వే చేస్తారా? వస్తున్నా నాకు. నువ్వు వెళ్ళి మళ్ళీ పిలుస్తాను. అలాగే. మీకేం పెట్టాడురా? నాకా చెయ్యి పెట్టాడు, వీడి కచ్చి పెట్టాడు, నీకు మొత్తం నాకు- పెట్టేట్టున్నాడు. ఒక్కొక్కరు ఇక్కడ చేతులు పెట్టండి. ఎందుకు సార్? చెప్తాగా.
మీ ముగ్గురిని చివరిసారిగా అడుగుతున్నాను, గోల్డా రోల్డ్ గోల్డా? ఇంకా తప్పేదట్లేదు సార్. మర్యాదగా చెప్తావా ముసలి, లేకపోతే చంపేయమంటావా? ఒప్పేసుకుంటాను సార్. చెప్పు. ఏరా మనం బతుకుతుందే బంగారం మీద. ఇది రోడ్డు కూడా నీకు తెలుసు నాకు తెలుసు. బయటికి వెళ్తే పరుగు పోద్ది కదరా. ఓ 10 దెబ్బలు కాయలేవా? 10 దెబ్బలేట్రా, 5 దెబ్బలకి చచ్చిపోయేలాగా ఉన్నా నేను. మరి నువ్వు ఒప్పుకుంటున్నావా? నువ్వు ఒప్పుకోవా? నేను ఒప్పుకుంటాను, ఇది గోల్డే సార్. అయితే వీడిని చంపి ఆ కేసు నీ మీద వేస్తారా? సరే సార్, నేను ఒప్పుకుంటానండి సార్. నువ్వు? నేను ఒప్పుకోండి సార్, ఇది గోల్డే. ఎందుకు ఒప్పుకోరా? సార్ ఇది గోల్డే సార్. మీడియా ఒకసారి కెమెరా ఆపండి, చెప్తాడేమో చూద్దాం. కెమెరా ఆపాడు, చెప్పు. సార్ ఇది గోల్డే సార్. కెమెరా ఆపారా? అంటే ఎవడో ఏ మూల నుంచి వీడియోలు తీస్తున్నాడో తెలుస్తలేదు సార్. సరే సార్, ఒప్పుకుంటాను సార్. సరే మీడియా, మీరు పోలీస్ స్టేషన్ 4 గ్రౌండ్ లో పెట్టండి. మీరు వెళ్ళి ఒప్పుకోండి, లేకపోతే మావిడి బంగారం బంగారం అని చంపేస్తుంది. సో ఇప్పటికైనా చెప్పండి, ఇది రోల్డ్ గోల్డా గోల్డా? అందరికీ నమస్కారం అండి. ఎన్ని రోజులు సిటీలో మేము పెద్ద మనుషుల్లా చాలా సెటిల్మెంట్లు చేస్తున్నాం, అంతా బానే ఉంది. మా ఎస్ఐ గారు మాతో అన్ని మాట్లాడారు, మా అంతా మేము ఒప్పుకుంటున్నాం, ఇది ప్యూర్ గోల్డ్. మీ వల్ల రియల్ గోల్డ్ వేసుకున్న వాళ్ళు కూడా రోల్డ్ గోల్డ్ అంటున్నారా? వాళ్ళు ఎక్కడున్నా ఈ సింహం వదలు. వెళ్దాం. మొత్తానికి ఆటో రాంప్రసాద్ స్కిట్ టు బి కంటిన్యూడ్ లాగా అనిపించింది. ఇది మనం సనత్నాథ్ సత్యలాగా మళ్ళీ ఇంకోసారి అలానే అనిపిస్తుంది. ఒక ఫినిషింగ్ అయితే రాలేదు ఈ స్కిట్ కి, అంతే కదా బాబు గారు? సూపర్ స్కిట్, చాలా బాగుంది. ధనరాజు ఈ స్కిట్ కి ప్రాణం పోసాడు. అంటే ఆ వాయిస్ చేంజ్ చేయటం గానీ, ఓకే నిలబడి ఇప్పుడు చెప్పు అని అన్ని ఎందుకో చాలా మెజర్మెంట్ తో చేసాడు. సో వెరీ 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 హ్యాపీ ఫర్ దిస్ స్కిట్. అండ్ అందరూ బాగా చేశారు, ముఖ్యంగా ఈ ముగ్గురు చాలా బాగా చేశారు. ధనరాజు దానికి ప్రాణం పోసాడు. ఇంద్రజ మ్యామ్, ఎలా అనిపించింది ఈ స్కిట్? ధనరాజ్ గారు, ఈ స్కిట్ కి సంబంధించి మీరే హీరో, కానీ ఇంకొకరి స్కిట్ కి వచ్చి కూడా ఇంత కమిట్మెంట్ తో మీరు చేయడం అన్నది సూపర్ అండి. చాలా చాలా బాగా చేశారు. మేము అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం, ఎంటర్టైన్ అయ్యాము. ఐ ఎంజాయ్డ్ థరోలీ. Thank you so much judges and thank you so much Auto Ramprasad and team. Thank you guys. Thank you.